నెహెమ్యా 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనం చదువుకుందాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబియాయును అరబియుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లట్టును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ఇక్కడ మనం ఈ యొక్క వాక్య భాగంలో మనతో మాట్లాడుతున్నది ఎవరంటే నెహెమ్యా. ఎవరైనా నెహెమ్యా అనే ఒక యోధుడు. మరి వాళ్ళు బానిసలుగా వెళ్ళిన ఆ పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మరి ఆ ప్రాంతంలో మరి ఆ కాలంలో ఆయన విన్న సమాచారం ఏంటంటే యెరూషలేము యొక్క మరి ప్రాకారాలు పడద్రోయబడి అని, దాని గుమ్మములు కూడా అగ్ని చేత కాల్చబడినవని ఆ మాట విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే చాలా దుఃఖముతో, అర్థమైందా, తను కొన్ని దినాలు ఏడ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని కృపను బట్టి, తను చేసిన ప్రార్థన బట్టి, అలాగే వారి పితరులు చేసిన పాపాన్ని తన పాపంగా భావించి తన హృదయవంతుడితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని సరళం చేశాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు జరిగితే జరిగిందిలే అని మనం కూర్చుంటాం కాదు. ఒకటి, ఎప్పుడైనా మనం ఒక వార్త విన్నా, ఒకవేళ దర్శనాల్లో కూడా ఏదైనా మరణాన్ని గురించి నీకు ఏదైనా చూపించినా దాని గురించి మనం నిర్లక్ష్యం ఉండకూడదు. ఏదైనా కీడు వస్తుందని మనకి ఏదైనా దర్శనం దేవుడు చూపించినా, ఏ వార్తను విన్నా దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి నువ్వు కూడా ప్రార్థన చేసి ప్రభువా ఈ కీడును కొట్టేయి అని మనం ప్రార్థన చేయాలి. అలాగే యెరూషలేము ప్రాకారాలు కూల్చబడినవి, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నప్పుడు తన మనసులో లేదు. తను చాలా వేదనతో ప్రార్థన చేస్తూ కొన్ని రోజులు ఉపవాసం ఉండి తను చాలా కురింగిపోయాడు. తన ప్రాంత ప్రజలు అయ్యో ఇలాగ జరుగుతుంది, మాకు ఇలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు తను చాలా బాధపడుతున్నప్పుడు రాజుగారు మొహాన్ని గమనించి, ఏంటి నీ ముఖం మీద కొంచెం విచారంగా ఉందండి అసలుకి అంటూ తన గురించి అడిగినప్పుడు, అయ్యా నా యొక్క పితరుల సమాధుల నుండి పట్టణం వల్ల పాడైపోయింది అయ్యా, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా అయ్యా నా ముఖంలో దుఃఖం లేకుండా ఉంటుందా అని రాజుగారితో ఆయన చెప్పాడు. అయినా దేవుడు ఆ రాజుగారికి కూడా మంచి మనసిచ్చి, నువ్వు వెళ్ళు, ఎక్కడైతే ప్రాకారాలు కాల్చబడిపోయినాయో, దాని గుమ్మములు ఎక్కడైతే మరి కాల్చబడి ఉన్నాయో వీటన్నిటినీ నువ్వు మళ్ళా తిరిగి ఏం చేయాలి, నువ్వు పునర్నిర్మించుకో అని చెప్పేసి తను రాజుగారు ఏం చేశారంటే తను పర్మిషన్ ఇచ్చారు. దానికి కావలసిన కలపను, దానికి కావలసిన సెక్యూరిటీను, అలాగే మళ్ళా బోర్డర్ దాటాలంటే మరి వాళ్ళకు కూడా పర్మిషన్ ఉండాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం సరిహద్దులు వెళ్ళాలంటే రాజుగారు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఆ పర్మిషన్ పేపర్స్ ఉండాలి. మనం ఇప్పుడు వీసా వెళ్తాం కదా, వేరే దేశానికి వెళ్ళాలన్నా పాస్పోర్ట్లు ఇవన్నీ మనకు లేకోకుండా బయటికి వెళ్ళలేం కదా, అలాగే అవన్నీ కూడా చూస్తారు. కాబట్టి దాన్ని బట్టి అన్ని తాకీదులు కూడా తీసుకుని తను కావలసిన మెటీరియల్ అంతా తీసుకుని ఆయన ఎక్కడైతే ప్రాకారాలు కూల్చబడిపోయినాయో, దాని యొక్క గుమ్మములు కాల్చబడినాయో వీటన్నిటిని మళ్ళా తిరిగి కట్టాలన్న ఉద్దేశంతో రాజుగారు ఇచ్చిన పర్మిషన్ బట్టి తను ప్రయాణమై ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నిజమే, కొన్నిసార్లు అనుకోవచ్చు ఏదైనా మంచి పని చేసేటప్పుడు రకరకాలైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవును, మంచి పని చేసేటప్పుడు ఎన్నో రకాలైన ఆటంకాలు, బాగుపడదామంటేనే ఆటంకాలు, చెడిపోదామంటే ఆటంకాలు ఎక్కడ రావు. అట్లాగే పడిపోయిన ప్రాకారాలు మళ్ళా కట్టాలని దాని గుమ్మాలు కూడా అగ్నిచేత కాల్చబడినవి కాబట్టి దీన్ని కట్టాలన్న ఉద్దేశంతో ఆయన బయలుదేరుతున్నప్పుడు అక్కడ గోడ సంపూర్ణం అవ్వాలా. ఇంకా ఆ గోడ సంపూర్ణంగా అవ్వాలంటే దానికి తలుపులు పెట్టాలా. గోడ అయితే సంపూర్ణంగా కట్టాలన్న ఉద్దేశంతో దానికి బీటులు లేకోకుండా ఆ గోడను చక్కగా కడుతున్న టైంలో శత్రులు అనేవాడు ఏదో ఒక రూపంలో వచ్చి ఏం చేస్తాడు, దాన్ని అడ్డుకుంటాడు. నిజమే, ఎందుకంటే తలుపులు పెట్టేసినాక మళ్ళా అవకాశం ఉండదు. అందుకని తలుపులు పెట్టకముందే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ పని ఎట్టాగైనా ఆపాలి.
అన్న ఉద్దేశంతో వాళ్ళలో కొంతమంది అక్కడ కలుసుకుని అక్కడ ఎవరో శత్రువుల్లో సన్బలట్టును, గెషెమును, అలాగే అరబీ అక్కడ టోబియా, ఈ ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక మాట అంటున్నారు. 2వ వచనం చదువుదాం మళ్ళీ ఒకసారి. సన్బలటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనా మైదానం ముందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను అంటున్నాడు నెహెమ్యా, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపెను. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో 3వ వచనము మీ మనసులో నాటనివ్వండి. ఇక్కడ రాయబడిన మాట ఆయన ప్రత్యుత్తరం ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, నేను చేయు పని గొప్పది. ఏంటిది అది? నేను చేయు పని గొప్పది కాబట్టి నేను రాలేను. ఏం పని గొప్పది అంటే, దేవుని యొక్క బిడ్డలుగా తను యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి ఆయన వస్తున్నాడు. పడిపోయిన ప్రాకారాలు మళ్ళా తిరిగి కట్టాలి, దాని గుమ్మాలు కాల్చబడిపోయినాయి కాబట్టి దాని మళ్ళా గుమ్మాలు దాన్ని నిలపాలి. నిజమే. ఇలాగూ కొన్నిసార్లు మనము కూడా గ్రహించుకోవాలి. మనం చేసే పని గొప్పది ఎప్పుడు అని మనకు అర్థమవుతుందంటే, నీవు ఆత్మలో ఎదిగినప్పుడే నీకు అర్థమవుతుంది. లేదంటే లోకంలో ఉన్న పనులే నీకు గొప్పగా ఉంటాయి. లోకంలో ఉన్న పనులే నీకు అవి చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ దుష్టుడు ఊరుకుంటాడా? ఆడు ఊరుకోడు. రకరకాలుగా నిన్ను వాడేం చేస్తాడంటే శోధిస్తూనే ఉంటాడు. అవునండి, దేవుని బిడ్డలుగా ఒక చోట పరిచర్య బాగా జరుగుతుందంటే దాన్ని ఆటంకపరచడానికి రకరకాలుగా ఎన్ని చూడట్లేదు మన దేశాల్లో. పూర్వమందు కూడా జాన్ వెస్లీ గారి కాలంలో గొప్ప ఉద్యమం వచ్చినట్లుగా మనకి చరిత్ర ప్రకారం మనకు అందరూ తెలుసు. 19 మంది పిల్లల్లో 15వ వాడు ఎవరో జాన్ వెస్లీ. తల్లి ప్రతి దినము కూడా వాళ్ళ కోసం ఏం చేసిందంట, సుసన్న వెస్లీ ప్రతి రాత్రి బిడ్డల కోసం ఆ తలల దగ్గర కూర్చుని ప్రార్థన చేసేది. అలాంటి ప్రార్థన కుటుంబంలో కొన్నిసార్లు తెల్లారైపోయింది తల్లికి. గొప్ప ప్రవక్తలు ఆ కుటుంబం నుంచి లేచారు. వాళ్ళలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ గురించి చాలామందికి పిల్లలకు కూడా కొన్ని స్టోరీసు వాళ్ళ గురించి చెప్తూ ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ అయ్యే పిల్లలందరికీ జాన్ వెస్లీ ఎంత గొప్ప ఉద్యమం చేశాడు, ఆయన కాలంలో గొప్ప ఉద్యమం నడిచింది. అలాగే అనేక మందికి అనేక దేశాలు తిరిగి చాలామందికి సువార్త అందించాడు. ఆయన జన్మించిన ఆ కాలంలో, ఆయన సువార్త ప్రకటించిన ఆ కాలంలో అసలు సినిమా హాళ్ళు లేవంట, సర్కాసులు లేవంట, అసలు సారామ్య కొట్లు కూడా లేవంట. అసలుకి దగ్గర కొన్నిసార్లు కొన్ని 100 సంవత్సరాల దాకా తర్వాత కూడా అడిగితే ఇక్కడ ఏంట్రా బాబు సారా కూడా దొరకట్లేదంటే, అయ్యా మా దేశంలో గొప్ప దైవజనుడు ప్రకటించిన సువార్త విన్న తర్వాత అనేక మంది రక్షణ పొందారు. సారా తాగేవాడు లేకపోతే మా దేశంలో సారా అమ్మేవాడు ఎక్కడ ఉంటాడయ్యా? సినిమాలు చూసేవాళ్ళు లేకపోతే సినిమాలన్నీ కూడా మూసివేసుకుంటమే కదా. అంటే ఎంత ఉద్యమం వచ్చిందో చూడండి. అలాంటి ఉద్యమాన్ని గురించి ఆ దినాల్లో బైబిల్ స్టూడెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్నారంట, ఇక మనమందరం కూడా ఒకసారి ఎక్స్కర్షన్ లాగా వెళ్ళి జాన్ వెస్లీ గారి యొక్క బుక్స్ కానీ, జాన్ వెస్లీ గారి యొక్క రూమ్ కానీ అవన్నీ కూడా ఒకసారి ఆయన వేసుకున్న కోటు అవన్నీ కూడా చక్కగా వాటిని దాచారు. మ్యూజియం అంటారు చూసారా, అలాగూ ఆ ఇంటిని ఆ ప్రాంతం అంతా కూడా అనేక మంది దర్శించడానికి అక్కడ వచ్చే ప్రజలందరూ కూడా చూస్తూ ఉండేవాళ్ళంట. అలాగే ఒక దినమందు పిల్లలందరూ కూడా కలిసి బస్సులో వాళ్ళ యొక్క ప్రొఫెసర్ గారు తీసుకెళ్ళి పిల్లలందరికీ చూపిస్తున్నారంట. ఆ రూమ్లోకి వెళ్ళిపోయినాక, అబ్బాయి ఇది ఆయన కుర్చీ అని, ఆయన బల్లని, ఆయన ఇక్కడ చక్క బైబిల్ చదువుకునేవాడని, ఇది ప్రార్థనా గదని, ఈ ప్రార్థనా గదులు ఇక్కడ ప్రార్థన చేసుకునేవాడని చెప్పి, అలాగే ఆయన చదువుకున్న ఆ కాలంలో ఏవైతే బుక్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ చక్కగా పిల్లలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చక్కగా వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉంటే ఇక అన్నీ చూసుకున్నారు. మొత్తానికి ఆ దినమంతా కూడా చక్కగా గడిపి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి బస్సు ఎక్కుతున్నారు. మొత్తానికి బస్సు ఎక్కే టైంలో ప్రిన్సిపల్ గారు లెక్కేసాడు, ఒకడు తక్కువ వచ్చాడు, ఒక సీటు ఖాళీగా ఉంది. సీటు ఖాళీగా ఉందని మళ్ళీ లెక్కేసుకునేళ్ళకి ఎవరా అని చెప్పి మళ్ళీ ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఎత్తుక్కుంటా మళ్ళా బయలుదేరాడు. సరే అని వెళ్తే ఆ ప్రార్థన చేసుకునే గదిలో ఒక వ్యక్తి యొక్క మూలుగ వినపడుతుంది. ఆ మూలుగులో ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే,
అక్కడ ప్రార్థన చేసుకున్న గదిలో ఒక పరిస్థితి ఆయన చూశారు. అక్కడ ఏంటంటే జాన్ వెస్లీ గారు అంట రోజు ప్రార్థన చేసుకున్న అదే స్థలంలో అదే ప్రాంతంలో అంట ఆ ప్రార్థన చేసుకునే గదిలో ఆ మోకాళ్ళు పెట్టిన స్థలం కానీ అలాగే మోచేతులు పెట్టిన స్థలం కానీ కొంచెం గుంటలు పడినట్టుగా ఆ ప్లేస్ ఉందంట. ఆ అంటే అరిగిపోయినది కదా, రోజు ఒకే స్థలంలో చేసి ఎలా ఉంటుంది, అరిగిపోయినట్టుగా ఉంటుంది కదా. ఆ అరిగిపోయిన ప్రాంతంలోనే ఆయన కూడా మోకాళ్ళు వేసి గుంటల్లో మోచేతులు వేసి ఆయన ఏమన్నాడంట, అయ్యా 200 సంవత్సరాల క్రితం ఉన్న ఉజ్జీవము మళ్ళా నేను చూడాలయ్యా, ఆ ఉజ్జీవం నాకు కావాలయ్యా అని తన మనసులో ఆ రోజున వచ్చిన ఆలోచన. మరి ఎంతోమంది కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది కూడా వాళ్ళందరూ చూసి అబ్బా ఎంత గొప్ప సేవ చేశాడు అనుకుని వెళ్ళినోళ్ళే కదా. మరి అదే ప్రాంతంలో అక్కడే గుంటల్లో మోకాళ్ళేసి మోచేతులు పెట్టి ప్రభువా ఆ దినమందు గొప్ప ఉద్యమం నువ్వు ఇచ్చిన దేవుడు, ఈ దినములో కూడా మేము ఉద్యమం చూడాలని ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? అవునండి, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అంటాను నేను. ఎవరంటానా? బిల్లీ గ్రాహం గారు మనకు తెలుసు. అవును, మన ఈ మధ్య చనిపోయారు. ఆయన చేసిన ఎంత గొప్ప ఉద్యమం, దగ్గర 185 దేశాలు తిరిగాడంట ఆయన. ఎన్ని దేశాలు తిరిగాడు ఆయన? 185 దేశాలు ఆయన తిరిగి నిజంగా ఎన్నో కోట్ల మందికి, ఇంచుమించు 2.5 కోట్ల మందికి సువార్తను ప్రకటించాడండి ఆయన. అంటే ఒక వ్యక్తి చూడండి, తన ఆశను బట్టి దేని బట్టి ఇచ్చాడు చూడండి. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉండవలసిందంటే దేవుని సన్నిధిలో మనం వాక్యం వింటమే కాదు కానీ ప్రభా ఆ దినమందు నీ కొరకు ప్రయాసపడిన ఒక పౌలు వలె నేను ఉండాలి, ఒక ఎస్తేరు వలె నేను ఉండాలి, అయా ఒక దావీదు వలె నీ సన్నిధిలో నేను స్తుతించాలి. ఏముండాలి మనలో? ఒక ఆశ అనేది ఉండాలి. దేవుని బిడ్డలుగా వాక్యం వింటున్న మన జీవితంలో కూడా ఏదో జరిగిపోయిందని కాదండి, మన కోసము దేవుడు అనేక మంది యొక్క రాజులే కానీ ప్రవక్తలు కానీ అనేక మంది యొక్క జీవితాలు లేఖనాల్లో దేవుడు మన కోసం ఎందుకు భద్రపరిచాడు అనుకున్నారు? ఇవన్నీ చదివినప్పుడు మనలో కూడా ఏం రావాలా? ఆశ రావాలి. ప్రభా దానియేలు వలె నేను ఒక సేవ చేయాలయ్యా, అవునయ్యా ఒక షడ్రక మేషగా బెద్దల వలె నేను కూడా నీ కొరకు నిలబడాలి ప్రభా. బ్రతికేమంటే బ్రతికేం కాదు, నీ బ్రతికి దినాల్లో ఒక సార్థకత అది ఉండాలా, ఒక గోల్ అనేది ఉండాలా. ఏదో పుట్టేములే పెరిగేములే పిల్లలకి అన్నాములే ఏదో వాళ్ళని చదివిచ్చేములే చచ్చిపోయేములే అంటే ఉపయోగమేండి? మనకి జంతువులకి ఇక ఏం తేడలేదు. మన భూలోకంలో దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పంపించాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల నా ఎడల ఒక ప్రణాళిక ఉంది. లోకములో మనుషులు ఎంతోమంది ఒకవేళ నిష్ప్రయోజకమైన వారు ఉంటారేమో, కానీ దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో నా జీవితంలో మనం ఎలా ఉండాలంట? ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మనము ఉండాలి. అవునండి, ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము గ్రహించుకోవలసింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము విషయంలో ఈ పని గొప్పదన్న ఆశ నువ్వు లేకపోతే లోకంలో ఉన్న పనులన్నీ నీ నెత్తి మీదే వచ్చుకోవచ్చు. నిజమే. ఈ రోజున నాకెందుకులే అనుకుంటాం కాదు, ఎన్నో సమస్యలు వచ్చినా సరే అయ్యే పోతాయిలే అనుకుంటాం కాదు. ఒకటి, నీ ముందు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నువ్వేం చేయాలంటే దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. నీ బిడ్డ మాట వింటలేదా, వాడి గురించి నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త సరిగ్గా ప్రార్థన చేయట్లేదా, దాని విషయంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు. అవును, నెహెమ్యా అలాగే ప్రార్థన చేశాడండి. నాకెందుకులేని ఊరుకోలేదు. ఎవడటపోతే నాకెందులే అనుకోదు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, రాజుగారి దగ్గర చక్కగా నేను ఆయనకి గిన్నెందించే ప్రముఖమైన ఇలాంటి గొప్ప ఉద్యోగం నేనున్నాను అన్న మనసు ఆయన రాలా. ఏది ఎట్టయిపోతే నాకెందుకులే అనుకోలా. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఒక క్రైస్తవుడిగా. దేవుని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే దేవుని పనిని ఘనముగా ఎంచుతావో దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తారంటే ఘనంగా ఎంచుతారండి. ఒకటి, ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే వాక్యం ఏం చెప్తుందంటే ఆశ గల ప్రాణమును ఏం చేస్తాడు ఆయన? తృప్తిపరుస్తాడండి. నాకెందుకులే అనుకోలేదు కదా. ఒక రోజున మొద్దుకాయ వెళ్ళాడు ఇట్లాగే, అయ్యా అమ్మా కుమార్తె, ఇవాళ యూదులకి ఎన్నో ఇబ్బంది వచ్చిన పరిస్థితి వచ్చేసింది. ఇవాళ హామాను చూస్తే యూదులందరూ సంహరించాలన్న మాట శాసనం కూడా రాజుగారి దగ్గర నుంచి సంపాదించాడు. ఒకవేళ దేవుడు ఇందు విషయమే నిన్ను రాణిగా చేసాడేమో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు కూడా నాకెంతులే అనుకున్నావు అనుకో,
దేవుడు మరొక పక్క నుంచి యూదులకైనా సహాయం చేస్తారు. అవునండి. ఆ దినమందు నిజంగా ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నానా, నీవు మన యూదులందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేనును పనిగత్తులు కూడా ఉపవాసం ఉండి మేము కూడా ప్రార్థన చేస్తాం. అవునండి. ఒక ప్రార్థన ఒక దేశాన్ని కూడా రక్షించగలదండి. ఒక ప్రార్థన అనేక దేశాల్లో కూడా ఉద్యమం తీసుకురాగలదండి. దాని కొరకే ఒకవేళ నీవు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఆయన నిన్ను రక్షించుకున్నాడేమో, దేవుని యొక్క సన్నిధికి దేవుని మందిరానికి అందు నిమిత్తమే దేవుడు నిన్ను ఒకవేళ పిలుచుకున్నాడేమో, ఆ పని నీ వల్లే అవుద్దని దేవుడు నిన్ను ఇంకా కాపాడాడేమో. మనలో ఏముండదు తెలుసా? దేవుని యొక్క రాజ్యమును కట్టాలని ఆశ మనలో ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్య అది గొప్పదిగా నువ్వు భావించాలి. తెగే చెప్పాడంతే. ఏమన్నాడు అక్కడ? చూడండి, అక్కడ 3వ వచనంలో ఏమన్నాడు? నేను చేయు పని గొప్పది. ఏమన్నాడు ఆయన? నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి రాలేనని వర్తమానము పంపించాడు. అవునండి. మన జీవితంలో కూడా ఒక గమనింపు కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా నీవు చేసే పని గొప్పదన్న సంగతి అపవాది కూడా తెలుసు. నీవు చేసే పనిలో వల్ల అనేక మంది ప్రార్థన చేయటం వల్ల రక్షణ పొందుతారన్న సంగతి అపవాది బాగా తెలుసు. నువ్వు వాక్యం చదివితే నీకు అనేకమైన జ్ఞానం వస్తుందన్న సంగతి అపవాది బాగా తెలుసు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అనేక నూతన ఆత్మలు కూడా దేవుడు తెస్తాడన్న సంగతి అపవాదికి బాగా తెలుసు. అందుకని అన్నాడు, తలుపులు వేయబడక మునిపే అన్నాడు అక్కడ. ఇక తలుపులు కూడా కంప్లీట్ అయిపోయింది అనుకో, ఆడికి ఎంటర్ అవ్వలేడు. అందుకని తలుపులు పెట్టక ముందే వాడు ఏం చేస్తున్నాడు? వాడు కబురు పంపుతున్నాడు. ఏమని కబురు పంపుతున్నాడు? మనం మాట్లాడుకుందాం రండి. ఏమన్నా అక్కడ? ఓనా మైదానమందు మనం కలుసుకుందాం రండి అని వాడు ఏం చేస్తున్నాడు? రకరకాలుగా నీ మీతో మాటలతో దాడి చేస్తున్నాడు. ఎట్లాగూ అంటే వాడు నిన్ను మాత్రం విడిచిపెట్టడు. మీరు 4వ వచనం చదవండి. అక్కడ ఒక్కసారి ఏం రాయబడింది అక్కడ? వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. ఎన్నిసార్లు అంటండి? నువ్వు చేసే పని ఆపటానికి ఒకసారితో వదులుతాడు అనుకున్నావా? ఆడి సిగ్గుండదు. భోజనాలు జరుగుతుంటే బోళ్ళని కుక్కలు అక్కడ తోటలో అవి ఆ గేట్లోంచి వచ్చేస్తున్నాయి. అటు తోలితే మళ్ళీ ఇటు వెళ్తున్నాయి, ఇటు తోలితే అటు వచ్చేస్తున్నాయి. అవి ఎటు తోలినా ఆటి పని ఏంటి? మొక్కల వాసన చూసినప్పుడు ఆడికి ప్రాణం ఊరుకుంటుందా? ఆటి పని ఏంటి? ఎట్టాగైనా సరే ఇవాళ నేను ఆ భోజనాలు జరిగే స్థలానికి వెళ్ళిపోయి నేను కూడా భోజనం చెయ్యాలి. వదిలేసిన ఆకుల్లో ఎట్టగడ్డ కొన్ని మొక్కలన్నా ఉంటాయి, ముసలోళ్ళందరూ వదిలేసిన మొక్కలన్నా ఉంటాయి అని అది ఏదో ఒక విధంగా ఏం చేస్తాడు? ఒక పక్క తోలితే ఇంకొక పక్క అనేది కాదు వాడు వచ్చేస్తాడు. 4 సార్లు కాదండి, 40 సార్లు కూడా వాడు తెప్పలు పెడతాడు నిన్ను. హల్లెలూయా. కానీ నీలో నాలో ఏముండదు తెలుసా? దేవుని రాజ్యమును కొరకు కట్టాలని నాకు ఆశ ఉండాలని అక్కడ. అందుకని ఎస్తేరులో ఆశ ఉందండి అక్కడ. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. మా దేశములో మా వాక్యములో ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. నా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా,
ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. చూడండి, ఒక ఆశ నీలో ఉండాలండి. యవ్వన కాలములో నీ కాడి నేను మోయాలయ్యా. చాలామంది ఉద్దేశం ఏంటంటే, అబ్బో ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసాంరా, ఇవన్నీ ఈ ఎంతసేపు లేరా ఈ మీటింగులు అన్న 4 రోజులే ఈ యొక్క మీ ఆర్భాటం. కొత్త సంవత్సరం వచ్చిన తీర్మానాలు నెల అయ్యాక అవ్వకముందే తుస్సుమంటాయి. బైబిల్ బాగా చదవాలనుకుంటాడు, రోజు ఇక్కడి నుంచి నేను ప్రార్థన టయానికి వెళ్ళాలనుకుంటారు. నువ్వు దేవుని యొక్క విషయంలో నేను చేసే పని గొప్పది అని నువ్వు భావించకపోతే ఊళ్ళో ఉన్న పనులన్నీ నీకే వస్తాయి. అప్పుడే చెప్తాడు, నానా నా మందులు అయిపోయినాయి, కానీ ఏం చెప్పాలా అమ్మా, నేను దేవుని పరిచర్లో ఉన్నాను, ఈ పనిలో నేను ఉండటం అది దేవుని యొక్క పని, అది ఈ పని గొప్పదే, నీకు సాయంత్రం తెచ్చి పెడతా. అవును, నీకు అర్థం అవ్వాలి. దేవుని పనిలో నువ్వు ఉంటున్నప్పుడు మెసేజ్లు వస్తాయి, రకరకాలైన నీకు కబుర్లు వస్తాయి. ఒకసారి 2 సార్లు 4 సార్లు. ఎన్నిసార్లు అంట? 4 సార్లు. ఒకటి, మనము ప్రార్థనలో ఎదగాలనుకున్నప్పుడే, నువ్వు బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడే, నువ్వు రక్షణ పొందాలనుకున్నప్పుడే నీకు మాత్రం ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాడు ఎవడంటున్నారు? మీ విరోధి అయిన అపవాది అంట. ఎవడాడు? ఆడికి మనకు పోటాడు ఎక్కడ అనుకున్నారా? ఆడికి మనకు పోటాడు కాదు అక్కడ. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటం, ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. అందుకని ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినా నాకు కాదులే అనుకుని దులుపుని వెళ్ళిపోతున్నావు అంటే ఏంటో తెలుసా? నీకు అది దేవుని రాజ్యమును కట్టడం అనే గొప్ప పనిగా నువ్వు భావించట్లేదు. దేవుని మందిరంలో ఆయన ఆరాధించడం అనేది గొప్ప పనిగా నువ్వు భావించలేకపోతున్నావు. అవునండి, ఈ రోజున మనుషులలో రకరకాలు. నువ్వు దేవుని యందు నిజంగా నువ్వు నమ్మిక ఉంచితే ఎట్లా ఉంటుంది తెలుసా? కీర్తనకారుడు రాశాడు 125వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువునాను ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎట్టుంటారంట? కొండను దొయ్యగలమా? నువ్వు దేవుని యందు నమ్మికించువాడు సియోను కొండవలే ఉంటావు. నిత్యము నిలిచే. వాళ్ళు పని చేద్దామని మొదలెడితే చాలండి ఆటంకాలేనండి. ఎట్టాగు అబ్బో, నీలాంటి వాళ్ళు చాలామంది చూసాం. ఒక పెద్ద మాట వదిలేడు అక్కడ. మీరు 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో చూడండి. అక్కడ 3వ వచనం 6వ వచనం చదువు ఒకసారి. నెహెమ్యాలోని 4వ అధ్యాయం 3 నుంచి 6 దాకా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దకు వండి వారు కట్టిన దానిపైకి అంట ఒక నక్క ఎగిరినట్టయితే వారి రాతి కూడా పడిపోవునెను. అసలకే చూడండి, మన పెద్దోళ్ళు అనేవాళ్ళు పాటోడు పందిరెత్తి అంటే పిచ్చుకులు వచ్చి పడదోసినాయి అన్నట్టుగా ఎగతాళి మాటలు ఇవన్నీ. ఏమండి, వాళ్ళు అంతంత పెద్ద పెద్ద ప్రాకారాలు గోడలు పెద్ద పెద్ద రాళ్ళతో కడతాంటే నక్క ఎగిరితే పడిపోద్దా? అసలు చూడండి మాటలు, వీళ్ళు చేసే పనికి నీరు గరిసే మాటలు ఇయే. నువ్వు అటు ఇటు ఊగులాడుతుంటే ఇట్లాంటి మాటలు చాలా వస్తాయి. నువ్వు దేవునిలో నిలబడాలని, నువ్వు గట్టిగా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య, రక్షణ, అలాగే ఆరాధన గొప్పదానికి భావించకపోతే నీకు ఊళ్ళో పనులన్నీ చెప్పి నిన్ను ఎంతసేపు వెనకలాగుతాకే మాటలతో దాడి చేస్తానంటారు వాళ్ళు. ఇంకా కిందకి వెళదాం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. చూడండి అక్కడ అన్నాడు, మేము తిరస్కారం నొందిన వారము. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి, వారి నింద అయితే వస్తుందో వారి తల మీదకి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరించొద్దు. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటుమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండే. అది సగము ఎత్తు ఏమైపోయింది? కట్టబడిపోయింది. చూసారా? అయినా అంటే ఏంటి? ఎన్ని రకాలైన ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని గాలి తీసినట్టుగా మాట్లాడినా,
పని చేయటానికి వాళ్ళకి ఏముంది? మనస్సు నిలిపారు. అవునండి. ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అపవాది గాడిది. ఆడేమనుకున్నాడు? మాటలతో దాడి చేసి, ఒరేయ్ మీరు కట్టే గోడ నక్కలు దూకితే పడిపోతాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడేదాళ్ళు. అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? మాటలతో దాడి. నీలాంటి వాళ్ళు చాలామందిని చూసేవారు అబ్బాయి, ఇట్టాగే ఆవేశంగా ప్రార్థన చేసిన వాళ్ళని, రక్షణ పొందాలని బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఈ పాటికి అని అంటున్నారు కలుతున్నోడి మీద. నిజమైన ఆలోచన వస్తుంది మనుషులకి. నీకన్నా బాగా ప్రార్థనలో ఉన్నాడు, ఆ డ్రామాకి వెళ్ళి ఇట్టా కూర్చొని చూస్తున్నాడు. నిజమా? ప్రార్థనకు రోజు వచ్చేవాడే అమ్మాయికి బీట్లు ఎత్తున్నాడు. ఇట్లాంటి ఒకటి కాదు, నీ ముందు 100 చూపిస్తాడు ఆ అపవాది. ప్రార్థన చేసేవాళ్ళు ఎలాగ ఉన్నారు నీకు తెలుసా? ఆడి సంగతి నీకు తెలుసా? ఈడి సంగతి నీకు తెలుసా? ఒక్కసారితో ఆడు ఇడిచిపెట్టాడు. ఒక్కసారి ఎందుకు ఇడిచిపెడతాడు? చూడండి 5వ వచనం కూడా చదువు, 6వ అధ్యాయంలో. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషేము చెప్పుచున్నాడని వ్రాయబడిను. ఇన్ని రకాలుగా వాడు ఏం చేస్తాడు తెలుసా? పని ఆపటం ముఖ్యం, ప్రాకారాలు కట్టడం ఆపేయాలి. ఒకటి, ఎప్పుడైతే నీకు నీ కలిగిన వాటి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం వేసుకుంటూ నేర్చుకోవాలి. యోబు వేసుకున్నాడా లేదా? తన కలిగిన వాటి చుట్టూ కూడా ఏం వేసుకున్నాడు? కంచి వేసుకున్నాడా? అపవాది అన్నవాడు రాగలిగాడా? నువ్వు బాగానే కంచి వేసావుగా అన్నాడు. ఏమన్నాడు? ఆ కంచి ఎవరు వేసుకున్నారు అంటున్నారు? యోబు యొక్క జీవితాన్ని బట్టి, యోబు ప్రార్థనా జీవితాన్ని బట్టి తను ప్రతి దినము కూడా ఒకవేళ పిల్లలు కనుక ఎక్కడన్నా పొరపాటు చేస్తే మళ్ళా దుష్టుడు మా కుటుంబం మీద దాడి చేస్తాడేమో అని అరుణోదయం లేచి ఆయన్ని ప్రతి దినము కూడా ఆయన చేయవలసిన చేశాడు.